అఖండ 2 నుంచి నిన్న టీజర్ రిలీజ్ అయింది. సో అందులో చూస్తే బాలయ్య బాబు గారి తాండవం, తమన్ గారి ఆ మ్యూజిక్కి అసలు ఒక్కొక్క షాట్కి అందరికీ గుండెలు దద్దరిల్లుతున్నాయని చెప్పేసి అసలు ఒక నెక్స్ట్ లెవెల్లో దీని గురించి రివ్యూలు చెప్తా ఉన్నారు. అంటే అది చూసినప్పుడు నిజంగా అలాంటి ఫీల్ కలుగుతుందా? సో డెఫినెట్లీ అఖండ 2 అనే దాంతో ఒక మ్యాజిక్ అయితే చేయబోతున్నారు. సో మనం అంతకుముందు చూసాం హనుమాన్ సినిమా, అదొక చిన్న సినిమాగా వచ్చి ఎంత వండర్ చేసింది. సో మన తెలుగులోనే బ్లాక్ బస్టర్ అనుకుంటే హిందీలో ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. సో దాదాపు 350 కోట్ల కలెక్షన్లు తెచ్చుకుంది. అంటే తేజ సజ్జాల్ అంటే ఒక హీరో గట్టిగా 50 కోట్ల మార్కెట్ లేని హీరోకి అంత సక్సెస్ వచ్చిందంటే దేవుడి బలం, పవర్ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ అఖండ 2 అనే సినిమా కూడా సనాతన ధర్మం అనే పాయింట్ మీద వెళ్తున్నారు. ఇక దానికి దేవుడు ఖచ్చితంగా అండగా ఉంటాడు. మనం మొదట అఖండ చూసుకుంటే సో మనం థియేటర్లోకి వెళ్తే శివుడే పూనాడా అన్నట్టు ఉంటుంది సినిమా అనమాట. అందులో ఒక షాట్ ఉంటుంది, చేతి పైకి చక్రం లేపినప్పుడు పైన శివుడు యానిమేషన్ లాగా వస్తుంది అనమాట. సో అక్కడ ఆ ఒక్క షాట్కి చాలామంది నార్త్ ఆడియన్స్ మెచ్చుకున్నారు ఆ షాట్ని. అరే బాగా తీశారు, తెలుగు సినిమా వాళ్ళకి ఇంత క్లారిటీ ఉంది మన వీటిపైన, మన దేనిపైన అని చెప్పి, సనాతన ధర్మం పైన అని చెప్పి. సో ఇప్పుడు దీని సెకండ్ పార్ట్కి ఏమైందంటే పూర్తిగా ఇక అందులో ఒక బిట్ అయితే పెట్టారు కదా, ఇందులో ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ అంతా సనాతన ధర్మం పైన కాన్సన్ట్రేట్ చేసినట్టు అండ్ కుంభమేళాలో లైవ్లోకి వెళ్ళి కూడా షూట్ చేసినట్టు అంతా చాలా బాగా, అంటే బోయపాటి గారి విజన్ అనమాట అది. ఆయనకి ఎంత కాన్సెప్ట్ చెప్పాలని ఎంత ఉంటుందో అందులో చూపించే, అది మంచి కోసం వైలెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట బోయపాటి గారి దగ్గర. సో ఇప్పుడు 10 మంది హింసిస్తారు, అది ఎవ్వరు కాపాడరు అనమాట. ఇంకప్పుడు హీరోకి ఒక కొన్ని పవర్స్ వస్తాయి. సో అది అంటే కమర్షియల్, బోయపాటి గారి విజన్, ఆయన థాట్ అంతా వేరనమాట. సో ఆయనకి ఇంకా నిప్పుగా ఆద్యం పోసినట్టు తమన్ గారి మ్యూజిక్. సో బోయపాటి గారు అంత కసిగా చేస్తున్నారంటే ఈయన ఇంకా కసిగా కొడతారు. అంటే కంటెంట్కి తగ్గట్టుగా ఇంకా పూనకాలు వచ్చినట్టు నిజంగా దేవుడి కోసం గుళ్ళో ఎట్లా ఆయన చెప్తాడు ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నారు. ఇప్పుడు గుళ్ళో గంటలు ఒకేసారి నెంబర్ ఆఫ్ గంటలు మోగిస్తారు. అదేవిధంగా కూడా ఈయన సినిమాలో మేకింగ్లో అవి వాడతారు ఇన్స్ట్రుమెంట్స్. గుళ్ళల్లో ఎట్లాంటి టెంప్లెట్స్ మనం వింటాము డప్పులు కొట్టేటప్పుడు కానీ. సో తమన్ గారి దగ్గర ఉన్న క్రియేటివిటీతో పాటు ఆ ఒరిజినాలిటీ ఈ సినిమాలో మళ్ళీ 9 పాటలు, అందులో ఒక్కొక్క పాటకి సింగర్స్ని సర్వేపల్లి సిస్టర్స్ అని వేరే ఇంకెవరు వేరే మంత్రాలు చదివే పూజారులు, వాళ్ళకి ఎందుకంటే కరెక్ట్గా తెలుస్తుంది రాసిన లిరిక్స్ కానీ పాడాల్సిన పాట కానీ వాళ్ళ వాక్చాతుర్యంతో చాలా బాగా పాడించుకున్నారు అనమాట. తెలంగాణ ఫోక్ సింగర్స్ ఆమెతో కూడా ఒక మదర్ సాంగ్ కూడా పాడించారు కనకవతో. సో అట్లా ఏంటంటే ఇంతమంది భారీ స్పాన్, అంటే బిగ్ స్పాన్ ఉన్న సినిమా ఇది. సో ఖచ్చితంగా అంతమంది అన్ని సాంగ్స్ ఉంటేనే ఆ దైవత్వం అనేది సినిమాలో వస్తుందన్నమాట. సో మనం ఏదో సినిమా థియేటర్కి వెళ్ళినట్టు కాకుండా ఒక సెకండ్ హాఫ్ అంతా మనం గుళ్ళో ఉన్నామా, శివుడి గుడిలో శివైక్యం అయిపోతున్నామా అన్నంత ఆ ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతారు. ఆ సాంగ్స్ కానీ, ఆ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఆ సౌండింగ్ కానీ. సో ఇంకా థియేటర్లో మళ్ళీ స్పీకర్లు పగిలిపోతాయేమో తమన్ గారి సౌండ్ కన్నట్టు ఉందన్నమాట. సో ఇకపోతే తమన్ గారు అల్లాడిచ్చేసారు. ఆ టీజర్ చూస్తే కనుక అందులో డైలాగులు బాలకృష్ణ గారు ఒక టీజర్లో 3 డైలాగులు చెప్పించారు. సో ఏదంటే కొండలో తొండలు పట్టుకునే మీరెక్కడ, ఆ కొండని దైవంగా భావించి పూజలు చేసుకునే మేమెక్కడ అని చెప్తూ అసలు ఇంకా బాలకృష్ణ గారికి ఆ క్యారెక్టర్ ఎలివేషన్స్ ఇంకెలా ఉండబోతున్నాయి. సో ఆయన మళ్ళీ ఆయన ఇలా ఒక నలుగురిని కొట్టిన తర్వాత ఆకాశంలో హనుమంతుడు వస్తాడనమాట. అసలు ఆ షార్ట్గా అయితే బోయపాటి గారికి గుడి కట్టినా తప్పులేదు అంటున్నారు. ఇక మనకే ఇట్లా ఉంది పూనకాలంటే నార్త్ ఆడియన్స్ ఇంకెలా ఫీల్ అవుతారు. సో దాన్ని ఇంకెలా ఎక్కించుకుంటారు. కరెక్ట్ ప్రాపర్ రిలీజ్ పడితే కనుక అది ఎక్కడ దాకా వెళ్తుంది, ఎంత బౌండరీస్కి వెళ్ళిపోద్ది అనేది కూడా ఎవరు చెప్పలేరు అనమాట. సో ఎందుకంటే అంత సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, అంత దైవత్వాన్ని నింపిన సినిమా ఇస్తున్నారు బోయపాటి గారు. సో నిజంగా బోయపాటి గారి సినిమాలను ఇష్టపడే వాళ్ళకైతే ఫుల్ మీల్స్. మరి నార్త్ వాళ్ళకి అది ఎట్లా ఎక్కించుకుంటారు. ఆల్రెడీ పార్ట్ 1 ఏదైతే ఉందో నార్త్ వాళ్ళు చూడకపోతే కనుక వాళ్ళకి ఓటీటీలో అవైలబుల్గా ఉందన్నమాట. సో అది చూసి ఇది చూస్తే ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది వాళ్ళకి. అది చూడకపోయినా ఇది మళ్ళీ కొంచెం అదే ప్యాటర్న్లో, ఎందుకంటే బాలకృష్ణ గారి సినిమాలు, బోయపాటి గారి సినిమా అంటే ఫస్ట్ హాఫ్లో నార్మల్ హీరో పెద్దగా పవర్స్ ఉంటుంది, ఇంటర్వెల్ దగ్గర మొత్తం ఇంక అందరూ అయిపోయారు అన్నప్పుడు వచ్చాడు రెండో బాలే. అది వచ్చినప్పుడు అయితే ఇక తమన్ గారు నిజంగా ఆయన ఏం మంత్రం వేస్తాడో తెలియదు కానీ పగిలిపోతుంది స్పీకర్లు. అంతే ఈ సినిమాలో కూడా అంతే తమన్ గారి మ్యాజిక్ వర్కౌట్ అవుద్ది. సో ప్రొడ్యూసర్స్ కూడా చాలా భారీ ఖర్చు పెట్టారు. సో ఆ టీజర్ పగిలిపోయింది, ట్రైలర్ పగిలిపోయింది, సాంగ్స్ ఎదిరిపోయినాయి. ఇంకా దీంతకన్నా మంచి వెల్కమ్ ఏం చెప్తారు బాలయ్య గారికి చెప్పండి. అది ఇంకా హిట్ కొట్టే ఆయనకి మంచి బ్లాక్ బస్టర్ ఇవ్వడం తప్ప ఆడియన్స్.